హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఖైరతాబాద్ ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న ప్రసాద్ సైమాక్స్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కోసం తెలుసుకుందాము. అక్కినేని రమేష్ ప్రసాద్ గారు ఈ ప్రసాద్ సైమాక్స్ యొక్క ఓనర్ అండ్ చైర్మన్. ఈయన పేరు మీదగానే ఈ మల్టీప్లెక్స్ని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ అని పిలుస్తాము. ఇక్కడ మనం ప్రసాద్ సైమాక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో సంక్రాంతి థీమ్ డెకరేషన్ అయితే చూస్తున్నాము. ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం 2 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫుడ్ కోర్ట్ని అయితే చూస్తున్నాము. ఈ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ ఉన్న మల్టీప్లెక్స్ అవడం వల్ల సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉంటుంది. ఈ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ 25 జూలై 2003లో ఎల్వి ప్రసాద్ గ్రూప్ చేత ప్రసాద్ ఐమాక్స్ అనే పేరు చేత స్టార్ట్ చేయబడింది. ఈ మల్టీప్లెక్స్లో మొత్తం 6 స్క్రీన్లు అయితే ఉన్నాయి. 6వ స్క్రీన్ అయితే 2014 వరకు ప్రసాద్స్ 3D ఐమాక్స్ 70mm థియేటర్గా ఉండేది. 6వ స్క్రీన్ ఐమాక్స్ అవడం వల్ల ఈ ప్రసాద్స్ మల్టీప్లెక్స్కి ప్రసాద్ ఐమాక్స్ అని చాలా గొప్ప పేరు వచ్చింది. అయితే ఇప్పుడైతే ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో ఐమాక్స్ అయితే లేదు, PCXగా మార్చారు. 630 సీట్లు ఉండి పెద్ద ఆడిటోరియంలా కనిపించే సినిమా హాల్లో ప్రస్తుతానికి ఐమాక్స్ బదులుగా PCX స్క్రీన్ అయితే రన్ అవుతుంది. అంటే ప్రసాద్స్ ఐమాక్స్లో ప్రస్తుతానికి ఐమాక్స్ అయితే లేదు, ఐమాక్స్ బదులుగా PCX అయితే రన్ అవుతుంది. స్క్రీన్ 6 PCX అంటే 4K లేజర్ ప్రొజెక్టర్స్ విత్ డాల్బీ అట్మాస్ సౌండ్. ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్లో స్క్రీన్ 1 నుంచి స్క్రీన్ 6 వరకు సంబంధించిన స్నాక్స్ కార్నర్ని అయితే చూస్తున్నాము. ఇక్కడ మనం స్క్రీన్ 6 యొక్క అతి పెద్ద స్క్రీన్ని ఆడిటోరియంలో అనిపించే పెద్ద సినిమా థియేటర్ని అయితే చూసాము. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని మల్టీప్లెక్స్లు పుట్టుకొచ్చినప్పటికీ హైదరాబాద్లో మొట్టమొదటి మల్టీప్లెక్స్ ఇదే అవడం వల్ల మన ఫస్ట్లో ఈ ప్రసాద్స్ మల్టీప్లెక్స్. ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాకి సంబంధించి మొదటి రివ్యూ ఈ ఐమాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ నుంచే వస్తుంది. అందుకని సెలబ్రిటీస్, సినిమా హీరోలు కూడా తమ ఫస్ట్ షోని ఈ ఐమాక్స్ మల్టీప్లెక్స్లో చూడడానికి వస్తూ ఉంటారు. ఈ మల్టీప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో కిడ్స్ ఆడుకోవడానికి గేమింగ్ జోన్ అయితే ఉంది. ఇక్కడ మనం కిడ్స్ ట్రైన్ అయితే చూసాము. కిడ్స్ గేమింగ్ జోన్లో వర్చువల్ రియాలిటీ గేమింగ్, VR గేమింగ్ అయితే చాలా ఆదరణ పొందింది. ఈ ప్రసాద్స్ మల్టీప్లెక్స్కి ఇంత క్రేజ్ ఉండడానికి కారణం ఈ మల్టీప్లెక్స్ ఉన్న లొకేషన్ అని కూడా చెప్పవచ్చు. లేక్ వ్యూ పార్క్కి ఆపోజిట్లో అతి పెద్దదైన అంబేద్కర్ స్టాట్యూ పక్కనే లుంబిని పార్క్కి, ఎన్టీఆర్ గార్డెన్కి సమీపంలో ఎంతో అందంగా ఉండే మన తెలంగాణ సెక్రటేరియట్కి అతి దగ్గరలో ఉండడం కూడా కారణమని చెప్పవచ్చు. ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్న గేమింగ్ జోన్ అయితే చూస్తున్నాము. ఈ మల్టీప్లెక్స్లో ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్కి వెళ్ళడానికి ఎస్కలేటర్ సౌకర్యం మరియు లిఫ్ట్ సౌకర్యం అయితే ఉంది. ఈ మల్టీప్లెక్స్ని ఎప్పుడు నీట్గా, చాలా హైజీనిక్గా ఉంచుతారు. ఈ గేమింగ్ జోన్లో ఆర్కేడ్ మిషన్స్, బౌలింగ్, బ్యాటింగ్, స్కారీ హౌస్ బాగుంటుంది. ఏంద్రా స్వామి, రాత్రికొచ్చి భయపెడతావా ఏంది, ఇంత భయంకరంగా ఉన్నావు? ఈ స్కారీ హౌస్ అయితే చాలా అట్రాక్టివ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంది. సిస్టర్స్, ఈ జ్యువెలరీ అయితే మీకు చాలా బాగుంటుంది. ఎస్కలేటర్స్ లిఫ్ట్ మాత్రమే కాకుండా మెట్ల ద్వారా కూడా పై ఫ్లోర్కి వెళ్ళే అవకాశం ఉంది. ప్లే స్టేషన్లో GTA శాన్ ఆండ్రియాస్ మరియు స్మాక్ డౌన్ అయితే బాగుంది. ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్ యొక్క సీలింగ్ అయితే చూస్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో ఉన్న చాక్లెట్ హౌస్ యొక్క చాక్లెట్ ఫ్లేవర్స్ అయితే చాలా బాగున్నాయి. కన్సోల్ గేమ్స్ అయితే నిమిషానికి ₹5 ప్రైస్ అయితే ఉంది. ఈ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యొక్క ఇంటీరియర్ డిజైన్ నాకైతే చాలా నచ్చుతుంది. ఈ మల్టీప్లెక్స్లో ఉన్న బ్రాండెడ్ స్టోర్స్ అన్నీ మంచి క్వాలిటీ ఐటమ్స్ని మీడియం ప్రైసెస్కి అయితే అందిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రసాద్స్ మల్టీప్లెక్స్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్కి అయితే చాలా ఫేమస్.
వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్క్రీన్, ప్రపంచంలోనే అతిపెద్దదైన రెండో స్క్రీన్, డ్యూయల్ లేజర్ ప్రొజెక్టర్, డాల్బీ అట్మాస్, డాల్బీ 3D గ్లాసెస్తో ఇక్కడ స్క్రీన్స్పై 3D పిక్చర్స్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ప్రసాద్ మల్టీప్లెక్స్లో కొత్త సినిమా విడుదల సమయంలో న్యూస్ ఛానల్స్ యొక్క సందడి, ప్రసాద్ మల్టీప్లెక్స్ అభిమానుల సందడి, అభిమాన హీరోల సందడి, యూట్యూబర్స్, ఇక సాధారణ జనాల సందడి, ఇక సందడే సందడిగా ఉంటుంది. ఈ మల్టీప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు చూస్తే ఆ వ్యూ అయితే ఇంత అందంగా ఉంటుంది. 2 ఎస్కలేటర్స్కి మధ్యలో ఉన్న స్పేస్ని కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. ఈ స్క్రీన్స్ యొక్క జీటీ స్టైల్ సీటింగ్ మరియు వెయిటింగ్ లాంజ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ మల్టీప్లెక్స్లో స్క్రీన్ 6 మాత్రమే కాకుండా స్క్రీన్ 1 నుంచి 5 వరకు కూడా 4K ప్రొజెక్షన్ స్క్రీన్, డాల్బీ అట్మాస్ డిజిటల్ సౌండ్స్తో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. కిడ్స్కి వాల్ క్లైంబింగ్ ఆన్ రాక్స్ మరియు చెస్ కాంపిటీషన్స్ అయితే చాలా అట్రాక్టివ్గా రన్ అవుతున్నాయి. ఈ మల్టీప్లెక్స్లో చెస్ కాంపిటీషన్లో గెలిచిన వారికి మంచి ప్రైజెస్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మనం స్క్రీన్ 1 నుంచి 6 వరకు టికెట్స్ తీసుకోవడానికి టికెట్ బుకింగ్ కౌంటర్ని అయితే చూసాము. ఈ మల్టీప్లెక్స్ డే టైమ్ వ్యూలో ఎంత అందంగా బాగుంటుందో నైట్ టైం వ్యూలో ఇంకా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఈ ప్రసాద్ మల్టీప్లెక్స్లో నా ఫేవరెట్ స్పాట్ ఏంటంటే ఈ ఎంట్రన్స్లో ఉన్న మెట్లు. ఇక్కడ ట్యాంక్ బండ్ పై నుంచి వచ్చే చల్లని గాలిని పీల్చుకుంటూ ఇక్కడ మెట్లపై కూర్చుని ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ సరదాగా చెప్పుకునే కబుర్లతో ఈ మెట్లంతా చాలా సందడిగా ఉంటాయి. ఒకవేళ ఈ ప్రసాద్ మల్టీప్లెక్స్లో మనం కొనుక్కునే స్నాక్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఈ మల్టీప్లెక్స్ ఎంట్రన్స్ దగ్గరలోనే స్ట్రీట్ ఫుడ్, స్వీట్ కార్న్, పాప్కార్న్ ఇలాంటి స్నాక్స్ అయితే చాలా తక్కువ రేట్లకు దొరుకుతాయి. కావాలంటే మనం ఈ స్నాక్స్ని కొనుగోలు చేసి ఈ స్టెప్స్పై కూర్చోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.